అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం సుబ్బరాయ సాగర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశామని, అయితే చింతకుంట కెనాల్ దగ్గర కల్వర్టు కూలడంతో నీరు వృధాగా పోతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి అర్ధరాత్రి అధికారులతో కలిసి హుటాహుటిన బయలుదేరి గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని కట్టడి చేసి ఎక్కడైతే గండిపడిందో వెంటనే అక్కడ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి అధికారులతో మాట్లాడుతూ వీలైనంత తొందరగా గండిని పూడ్చే మరమ్మతు పనులను చేసి పుట్లూరు చెరువు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి చెరువులకు నీరు చేరాలని సూచించారు. కూలిన కల్వర్టు వలన నీరు సకాలంలో చెరువులకు రావేమో అని రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లు పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి చెరువులకు ఖచ్చితంగా నీరు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. 48 గంటల్లోపు 70% గండి పూడ్చడం పనిని పూర్తి చేయించామని, మరికొంత మిగిలి ఉన్న పనిని కూడా త్వరిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చవ్వకుల శేఖర్ రెడ్డి, పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి, చింతకుంట గ్రామ రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుట్లూరు మండలంలో ఏదైతే మనకి అనుకోకుండా కాలువ కండిపడ్డం జరిగింది. చింతకుంట 14.7 కిలోమీటర్ దగ్గర మొన్న ఒక రోజు ముందు, అంటే మొన్న రాత్రి సాయంత్రం పూట 7 పైన మనము అధికారులంతా కూడా రావడము, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూడడం జరిగింది. ప్రత్యక్షంగా అధికారులు కూడా ఆనాడు ముందు రోజు మనం వచ్చి పరిశీలించడము, గేట్లన్నీ మూసేస్తే అసలు ఏంటి సమస్య అనేది మాకు తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. గేట్లన్నీ మూసేసిన తర్వాత ఏదైతే మనము మరుసటి రోజు నిన్న చూస్తే అది అనుకోకుండా ఇక్కడ ఒక గండి పడ్డము, అది కూడా చాలా పెద్దగా అది జరగడం కూడా అధికారులు కూడా చేయడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మెటీరియల్ని కూడా ప్రిక్యూర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతుల సహాయంతో వెంటనే చాలా వేగంగా కూడా మనకి ఇక్కడ పనులను కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ అధికారులు కూడా చాలా స్పష్టంగా కూడా కిందికి వెళ్ళి కూడా ఎక్కడైతే చిన్న చిన్న బొక్కలు ఉన్నా కానీ, బ్రీచెస్ ఉన్నా కానీ అన్నిటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అసలు చాలా అనుకోని సంఘటన ఇది. ఎందుకంటే 2 వెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఒక వెంట్ ఇబ్బందిగా ఉందని చెప్పి ముందుగానే దాన్ని రిపేర్ చేయడము, దానికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరిగింది బిఫోర్ మనం వాటర్ వదిలే ముందు. ఈ వెంట్ బాగానే ఉంది అనుకునే లోపు మనం వాటర్ వదలడము, ఆ వాటర్ వదిలిన తర్వాత కూడా అది నాని ఏమో కానీ అది అట్లా పడిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ పనులు కూడా చూస్తూ ఉంటే చాలా లోతుగా, అంటే కింది వర్క్ ఎక్కువ ఉందంటే కాలువ కింద కూడా చాలా సిమెంట్ వర్క్ వేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కానీ అధికారులు దాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ వెంటనే ఇక్కడ పనులన్నింటినీ కూడా వేగంగా జరపడం జరుగుతూ ఉంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా 48 గంటల్లోనే మనము ఈరోజు ఒక 70% పనులను పూర్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపంతా కూడా ఈ సిమెంట్ కాంక్రీట్ అంతా కూడా ఆరిపోయిన వెంటనే కొంచెం స్ట్రెంథనింగ్ అంతా చూసుకొని ఖచ్చితంగా 2 రోజులకి మనం వాటర్ని కూడా రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా రైతులందరికీ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, మేము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అట్లాగే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీగా పుట్లూరు, కోమటికుంట్ల, గరుచింతలపల్లి చెరువును ఖచ్చితంగా మేము నింపుతామని కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉందండి.